పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక ధీమా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ధీమానిచ్చే ఇంతటి కీలకమైన పథకాన్ని రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తుంది. ఫీజు బకాయిలు చెల్లించకుండా పథకం ప్రకారం ఈ స్కీమ్కు ఉరిబిగిస్తోంది. దీంతో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యా వ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశాదీపంగా నిలిచిన ఈ పథక ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామనే భరోసా ఇవ్వలేకపోతోంది. మరోవైపు ఏటేటా బకాయిలు పెరుగుతూ కొండలా పెరిగిపోయాయి. సర్కారు వద్ద దమ్మిడి లేదు, రూపాయి అప్పు పుడతలేదని పదే పదే సీఎం రేవంత్ ఎక్కడ పడితే అక్కడ చెబుతున్నాడు. పేద పిల్లల చదువుతో చెలగాట మాడుతూనే మరోవైపు అనవసరంగా కోట్లకు కోట్లు దుబారా ఖర్చు చేస్తోంది రేవంత్ సర్కార్. ఢిల్లీ పర్యటనలు, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు, ఆటోల కంటే అధ్వానంగా హెలికాప్టర్ల వాడకాలు, మహారాష్ట్ర, కేరళ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు అడ్వర్టైజ్మెంట్లు, అందాల పోటీల పేరిట వేల కోట్లు ఖర్చు. ఇలా దుబారాగా ఖర్చు చేసిన ఈ మొత్తం నిధులు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి చెల్లించినా సగం బకాయిలు తీరేవని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందుతున్న ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కనీసం స్పందించేటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 11,500 కోట్లు ఈరోజు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇంతవరకు కనీసము ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల ఈరోజు అన్యాయంగా, అక్రమంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పైన 15 లక్షల మంది పేద విద్యార్థులు ఆ పథకం పైన ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ ఫీజు బకాయిలు మొత్తం ఏకకాలంలో విడుదల చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎందుకు ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు, విద్యా సంస్థలు డీమ్డ్ బాట పడుతున్నాయి. ఈ 3 ఏళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. దీంతో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడలేక ప్రైవేటు యూనివర్సిటీలుగా మారి విద్యార్థుల నుంచి ఎంతవరకైనా ఫీజుల రూపంలో వసూలు చేసుకోవచ్చని అనుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడాపెడా ఎన్ఓసీలు జారీ చేస్తూ డీమ్డ్ కు డోర్లు తెరుస్తోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం డీమ్డ్ వర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 12 ప్రైవేటు వర్సిటీలు, 5 డీమ్డ్ వర్సిటీలున్నాయి. కొత్తగా మరో 15 నుంచి 20 కాలేజీల వరకు డీమ్డ్ హోదా పొందే ప్రయత్నాల్లో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీలతో విద్యార్థులకు 2 రకాల నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు, విద్యా సంస్థలు డీమ్డ్కు మారడంతో ఆయా కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కోత పడుతుంది. ఆయా సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. అంటే సర్కారుకు పేద విద్యార్థులకు ఫీజులు కట్టకుండా తప్పించుకున్నట్లే. అందుకే సర్కార్ ఎడాపెడా ఎన్ఓసీలు జారీ చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏటా జేఎన్టీయూ, ఓయూ వంటి వర్సిటీల తనిఖీలు అసలే ఉండవు. మార్కెట్ డిమాండ్ను బట్టి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సును ప్రవేశపెట్టుకోవచ్చు. పైగా ఎంతంటే అంత ఫీజుల్ని ఖరారు చేసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే సర్కారు ప్రయత్నాల్ని విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. విద్యార్థుల తరపున సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ కార్డులతో ఉద్యమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. త్వరలో చలో హైదరాబాద్ నిర్వహించి పాదయాత్రతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు
పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇప్పటివరకు రిలీజ్ చేయనటువంటి సందర్భం ఉంది. దీనివల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి న్యాయం కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అనేక సార్లు సెక్రటరీ ముట్టడించిన, అసెంబ్లీ ముట్టడించిన, సీఎం ఇంటికి పాదయాత్ర వస్తున్నా కూడా ఇలా ప్రభుత్వం అక్రమంగా నిర్బంధాలు చేస్తూ అడ్డుకుంటుంది తప్ప కానీ ఫీజు బకాయిలు ఇవ్వడానికి ఇలా ప్రభుత్వం చెలాడు మాడతలేదు. రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట తప్ప మడమ తిప్ప అన్నాడు. ఇలా మాట తప్ప మడతప్పి కాడు. ఇలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఏతుల రేవంత్ రెడ్డిగా రాష్ట్రంలో మిగిలిపోయాడు. ఇలా వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఏకకాలంలో ఫీజు రియంబర్స్ విడుదల చేస్తామని చెప్పావు. ఎందుకు 2.5 సంవత్సరాలైనా ఇప్పటికీ ఫీజు బకాయిలు విడుదల చేయలేదు? ఇలా కమిషన్ల కోసమే ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదా? ఇలా ఇప్పటికే మంత్రులపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్లు ఉంటేనే ఈ పని జరుగుతుంది. విద్యార్థులకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇలా కమిషన్లు ఇస్తామంటే 15 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అప్పు చేసైనా లేకపోతే అడగచ్చైనా మీ ప్రభుత్వానికి కమిషన్లు ఇస్తాం, కానీ దయచేసి ఇలా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా 2.5 ఏళ్ల రేవంత్ సర్కారు పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఢోకా లేకుండా ఉన్నత చదువులు చదువుకున్నారు విద్యార్థులు. కానీ ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతూ ఫీజు రియంబర్స్మెంట్ను నిర్వీర్యం చేస్తోంది రేవంత్ సర్కార్. అందుకే విద్యార్థి సంఘాలన్నీ పోరుబాట పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు మొండి వైఖరిని వీడి ఫీజు రియంబర్స్మెంట్పై పేదల పక్షాన నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.